కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపుతో పెద్దపల్లి జిల్లా ఖమాన్పూర్లో మండల కాంగ్రెస్ నాయకులు టపాసులు పేల్చి స్వీట్లు పంచి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ఖమాన్పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వైనాల రాజు, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రంగు సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ దేశం మొత్తం కర్ణాటక వైపు చూస్తుండగా కర్ణాటక ప్రజలు బీజేపీ పార్టీకి చెంపపెట్టుగా తీర్పునిచ్చారన్నారు. కర్ణాటక కాంగ్రెస్ గెలుపులో శ్రీధర్ బాబు కీలక పాత్ర వహించారన్నారు. మందని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఇన్ఛార్జిగా ఉన్న అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో విజయం సాధించడం ఎంతో గర్వంగా ఉందని తెలిపారు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు దేశ రాజకీయాల్లో కొత్త మలుపని అన్నారు. రానున్న తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఈ ఎన్నికలు దోహదపడతాయని ధీమా వ్యక్తం చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీ మరింత ఉత్సాహంతో పనిచేస్తోందని తెలిపారు. కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతోటి 136 సీట్ల మెజార్టీతోటి కాంగ్రెస్ పార్టీ మరి అధికారంలో రావడం జరిగింది. మా శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో కర్ణాటక ఇన్ఛార్జిగా ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారికి మొదలు ధన్యవాదాలు. మరియు రాష్ట్రంలో కాకుండా దేశంలో ఎదురు చూస్తున్నారు. కర్ణాటక ఎలక్షన్ ఏం జరుగుతుంది, రేపు రాబోయే రోజులలో ప్రజలు తీర్పు ఇవ్వబోయేది కూడా కర్ణాటకలో ఎలాగైతే తీర్పు ఇచ్చారో రేపు భారతదేశం అంతటా ఇదే లీడ్గా ఉంటుందని చెప్పి రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతోటి, తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతోటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. మరియు దేశంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మరి దేశంలో కూడా అత్యధిక మెజార్టీతోటి సీట్లు వచ్చి మరియు రాహుల్ గాంధీ గారు కూడా ప్రధానమంత్రి కాబోతున్నాడు. ఈరోజు దేశం అంతటా ఏం జరుగుతుందని చూసినట్టే మరి ఫలితాలు కూడా అలాగనే వచ్చినాయి. మా శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో ఈరోజు కర్ణాటక రాష్ట్రంలో భారీ మెజార్టీతోటి విజయం సాధించేందుకు మాకు కూడా అందరికీ సంతోషంగా ఉన్నది. జై కాంగ్రెస్, జై శ్రీధర్ బాబు. అవలంబిస్తున్నటువంటి ఏదైతే మతతత్వ రాజకీయాలు, ఏదైతే కుటిల రాజకీయాలు, ఏదైతే పేద ప్రజల నడ్డి విరిచి ట్యాక్స్ రూపంలో పేద ప్రజలు పీల్చుకు తింటుండ్రో వాటన్నిటిని కర్ణాటక ప్రజలు వారి యొక్క ఓటు అనే ఆయుధంతో తరిమి కొట్టడం జరిగింది. ఇదే విధంగా ఇక్కడ కొంతమంది ఎందుకు పనికిరాని నాయకులు ఏఐసిసి సెక్రటరీగా, కర్ణాటక ఇన్ఛార్జిగా మా నాయకుడు గొప్ప స్థాయిలో ఉండి ఇలా గెలుపులో అందరికంటే ప్రథమ పాత్ర వహించినటువంటి మా నాయకుని గొప్పతనాన్ని జీర్ణించుకోలేని కొంతమంది చిన్న స్థాయి నాయకులు, ఎందుకు పనికిరాని నాయకులు, చిల్లర మాటలు మాట్లాడే నాయకులు, వాళ్ళకు చిల్లర పనులే అలవాటు కాబట్టి, చిల్లర బుద్ధి ఉంటుంది కాబట్టి అటువంటి చిల్లర పనులు చేసే నాయకులు తప్పుగా మాట్లాడినారు. ఇవాళ వాళ్లకు చెంప దెబ్బ కొట్టినట్టుగా కర్ణాటక ప్రజలు శ్రీధర్ బాబు గారు ఉన్నది ఎవరెస్ట్ శిఖరం అంతా ఎత్తున్నది. నువ్వు మాట్లాడే చిల్లర మాటలు నీ మురికాలో కూడా దాటడం లేదు. ఇప్పటికైనా అవాకులు చివాకులు మాట్లాడే నీవు గుర్తుపెట్టుకో. మా నాయకుడు ఈ రాష్ట్రంలో కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా కర్ణాటక రాష్ట్రంలో కూడా తన నిబద్ధతతో సీట్ల పంపిణీలో కానీ, ఓట్ల పంపిణీలో కానీ, గెలుపులో కానీ ప్రధాన పాత్ర వహించి కాంగ్రెస్ పార్టీ, అఖిల భారత కాంగ్రెస్ పార్టీకి అత్యంత సన్నిహితుడుగా కర్ణాటక ప్రాంతంలో గెలుపుకు దోవలు చేసిన శ్రీధర్ బాబు గారికి ఖమాన్పూర్ మండల కాంగ్రెస్ నాయకత్వం పక్షాన కృతజ్ఞతలు తెలుపుతూ కర్ణాటక ప్రజలు మరొక్కసారి ఇంత తెలివికల్ల నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీని ఆదరించినందుకు వారందరికీ నమస్కారాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. కర్ణాటకకు సంబంధించిన 41 నియోజకవర్గాలలో శ్రీధర్ బాబు గారి పాత్ర వలన కర్ణాటక ప్రాంతంలో ఆ రోజే గెలుపు డిసైడ్ కావడం జరిగింది. ఈ రోజు మోడీ అవలంబిస్తున్నటువంటి ఏదైతే మతతత్వ రాజకీయాలు, ఏదైతే కుటిల రాజకీయాలు, ఏదైతే పేద ప్రజల నడ్డి విరిచి ట్యాక్స్ రూపంలో పేద ప్రజలు పీల్చుకు తింటుండ్రో వాటన్నిటిని కర్ణాటక ప్రజలు వారి యొక్క ఓటు అనే ఆయుధంతో తరిమి కొట్టడం జరిగింది. ఇదే విధంగా ఇక్కడ కొంతమంది ఎందుకు పనికిరాని నాయకులు ఏఐసిసి సెక్రటరీగా, కర్ణాటక ఇన్ఛార్జిగా మా నాయకుడు గొప్ప స్థాయిలో ఉండి ఇలా గెలుపులో అందరికంటే ప్రథమ పాత్ర వహించినటువంటి మా నాయకుని గొప్పతనాన్ని జీర్ణించుకోలేని కొంతమంది
చిన్న స్థాయి నాయకులు, ఎందుకు పనికిరాని నాయకులు, చిల్లర మాటలు మాట్లాడే నాయకులు, వాళ్ళకు చిల్లర పనులే అలవాటు కాబట్టి, చిల్లర బుద్ధి ఉంటుంది కాబట్టి అటువంటి చిల్లర పనులు చేసే నాయకులు తప్పుగా మాట్లాడినారు. ఇలా వాళ్లకు చెంప దెబ్బ కొట్టినట్టుగా కర్ణాటక ప్రజలు శ్రీధర్ బాబు గారు ఉన్నది ఎవరెస్ట్ శిఖరం అంతా ఎత్తున్నది. నువ్వు మాట్లాడే చిల్లర మాటలు నీ మురికాలో కూడా దాటడం లేదు. ఇప్పటికైనా అవాకులు చివాకులు మాట్లాడే నీవు గుర్తుపెట్టుకో. మా నాయకుడు ఈ రాష్ట్రంలో కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా కర్ణాటక రాష్ట్రంలో కూడా తన నిబద్ధతతో సీట్ల పంపిణీలో కానీ, ఓట్ల పంపిణీలో కానీ, గెలుపులో కానీ ప్రధాన పాత్ర వహించి కాంగ్రెస్ పార్టీ, అఖిల భారత కాంగ్రెస్ పార్టీకి అత్యంత సన్నిహితుడుగా కర్ణాటక ప్రాంతంలో గెలుపుకు దోవలు చేసిన శ్రీధర్ బాబు గారికి కమాన్పూర్ మండల కాంగ్రెస్ నాయకత్వం పక్షాన కృతజ్ఞతలు తెలుపుతూ, కర్ణాటక ప్రజలు మరొక్కసారి ఇంత తెలివికల్ల నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీని ఆదరించినందుకు వారందరికీ నమస్కారాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం.